రేణుక గారికి ఒక అమ్మాయి ఉండేది. అమ్మాయి పేరు బాను. కొంచెం ఫేస్ అలా ఇబ్బందిగా ఉండటం వల్ల ఎవరికి నచ్చేది కాదు. ఆ అమ్మాయి పెళ్ళి అవుతలేదు. అప్పుడు మీరు బంధువులు అమ్మ ఒకడు లేచరండి మళ్ళీ త్వరగా చెప్తారా? అప్పుడు మీరు ఇంటికి వచ్చిన తర్వాత 9 వారాలు ఇక్కడ మొక్కుకుని ఆ అమ్మాయి బాను అనే అమ్మాయి ఇక్కడ ఉండమ్మా, నీకు పెళ్ళి అవ్వదని ఎవరు చెప్పారో అక్కడే అద్భుతమైనటువంటి పెళ్లి కొడుకు వచ్చి ఆ పెళ్లి చేసి ఉంది. పెళ్లి చేసుకోవడమే కాదు, నీకు గర్భిణి చేస్తాడు దేవుడు అని చెప్పడం జరిగింది. అట్లా చెప్పి అవన్నీ చేసినప్పుడు ఏం జరిగిందమ్మా? సో అది వచ్చిన తర్వాత ఎందుకు పోయిందంటే వాళ్ళు బాప్తిజం తీసుకుంటారని మొక్కుకున్నారు. కానీ బాప్తిజం తీసుకోకుండా వెళ్ళిపోయారు. మొక్కుకోకూడదు. మన దేవుడు చాలా బలమైన వాడు, శక్తివంతమైన వాడు, రోషం కలవాడు. హల్లెలూయా. మళ్ళీ చెప్పాయేమన్నానంటే గర్భం పోయిందని మీరేం బాధపడిపోయి మళ్ళీ 3వ నెల గర్భం వచ్చేస్తున్నారు. దేవుడు అభిషేకము కలిగిన దేవుడు. దేవుడు ఆ సాక్షి ఇవ్వడానికి చాలా ఉందన్నదమ్మా. తప్పకుండా ఆ బిడ్డ ఫోన్ చేసి డాడీ అని ఇంత ప్రేమగా పిలిచి డాడీ నాకు పిల్లయింది అని మళ్ళీ చెప్పడం, డాడీ నాకు గర్భఫలం దేవుడిచ్చాడు 3వ నెల అని చెప్తుంటే నేను ఎంతో ఆనందిస్తాను. మొన్న ఫస్ట్ గర్భం పోయినప్పుడు చాలా ఏడ్చింది, చాలా బాధపడితే నేను మళ్ళీ 3వ నెల అని నువ్వే చెప్తాను. కొట్టండి. ఈ స్థలంలో దేవుడు అద్భుతాలు చేయకపోతే ఎలాగా ఈ పరిచయం జరుగుతుంది? దేవుడు దిగి వచ్చి అద్భుతాలు చేస్తున్నాడు కనుకనే అంతకందుకు దేవుడు విస్తరిస్తూనే ఆయన నామ మహిమపరచబడుతున్నది. మీరు ఏ ఊరి నుంచి దేవుడికి తీసుకొచ్చాడు చెప్పచ్చు. ఆశీర్వదించి బలపరచుడుగాక.